హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ వీడియో తీసి కూడా నేను చాలా రోజులు అయిపోతుంది. సో అలానే ఎడిట్ చేయకుండా అయితే పెట్టున్నాను. సో ఈ వీడియో అనేది మనకి గురు పౌర్ణమి రోజు వీడియో అనమాట. సో నేను ఆ రోజు నుంచి పోస్ట్ చేద్దాం అనుకొని టైం లేక పోస్ట్ చేయలేదు. సో ఆ రోజు మేము ఏమేమి చేసామని కాళహస్తిలో ఏం జరిగింది అనేది ఒక చిన్న లుక్ అయితే వేసేద్దాము. అండ్ ఫస్ట్ మేము సాయిబాబా గుడికి వెళ్ళాము. దాని తర్వాత ధర్మరాజుల గుడికి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ మనకి ధర్మరాజుల గుడిలో లాస్ట్ డే ఫెస్టివల్ జరుగుతుంది. సో లాస్ట్ డే వచ్చి అగ్నిగుణం తొక్కుతారు. అండ్ అలానే పొంగల్ పెట్టుకునే వాళ్ళు పొంగల్ పెట్టుకుంటారనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది, అందరూ ఎందుకు అలా చూస్తున్నారంటే, ఇక్కడ మనకి దుర్యోధన్ని సంహారం అయితే జరుగుతుందన్నమాట. సో భీముడు దుర్యోధన్ని సంహరిస్తాడు. ఆ తర్వాత మనకి అగ్నిగుణం అనేది మంట పెడతారనమాట. సో అప్పటిదాకా అందరూ పొంగల్ పెట్టుకుంటూ ఉంటారు. సో ఇక్కడ రెండు బొమ్మలు అయితే ఉన్నాయి కదా. సో ఒకటి వచ్చి భీముడు అండ్ ఇంకొకటి వచ్చి దుర్యోధనుడు అనమాట. సో ఇక్కడ దుర్యోధనుడి ఎలా చంపుతాడు అంటే, భీముడు ఒక బొమ్మ దగ్గర ఒక సర్కిల్ అనేది ఉంటుందన్నమాట. సో తొడ దగ్గర ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ దగ్గర గదతో కొట్టినప్పుడు దుర్యోధనుడు కింద పడిపోతాడు అనమాట. అలాగే భీముడికి కూడా దేవుడు వచ్చి కింద పడిపోతాడు. సో దాని తర్వాత ఈ మట్టి మొత్తం, అంటే వాళ్ళు తిరిగిన ప్లేస్ అని చెప్పి ఆ మట్టిని అందరూ తలపైన చల్లుకుంటారనమాట. సో నేను ఆ క్లిప్ పెట్టలేదు, వీలైతే యాడ్ చేసి వేరే వీడియోలో పెట్టి చూపిస్తాను. అండ్ ఇక్కడైతే జనాలందరూ అదే చూస్తున్నారనమాట మొత్తం. అండ్ మనకి ఈవినింగ్ అయిన తర్వాత అగ్నిగుణం అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ ఉండే జనాలంతా అగ్నిగుణం కోసం వెయిట్ చేస్తున్నారనమాట. మనకి దేవుడు గుళ్ళో నుంచి బయట వస్తారు. అమ్మవారు ద్రౌపది అమ్మవారు వచ్చిన తర్వాత ఈ గుణం అనేది స్టార్ట్ అవుతుంది. సో అమ్మవారు అయితే బయట వచ్చేసి గుణం చుట్టూ ఒక రౌండ్ ప్రదక్షిణ అయితే చేస్తారనమాట. అండ్ దాని తర్వాత మనకి పోతురాజు స్వామి ముందుగా వెళ్తారు గుణం తొక్కడానికి. అండ్ అలానే అమ్మవారి ఒళ్ళో ఒక నిప్పులు అనేది పెడతారనమాట. ఒక 3-4 నిప్పులు అనేది ఒళ్ళో పెడతారు అమ్మవారికి. దాని తర్వాత గుణం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో నాకు తెలిసి పల్లెటూరులో కూడా ఇలా గుణం తొక్కుతారనమాట. సో కాళహస్తి టౌన్ కాబట్టి కొంచెం అందరికీ ఐడియా ఉంటుంది. అండ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.